ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది యాపిల్ కంపెనీ. టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త iOS 27 అప్డేట్ను ప్రకటించింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న డెవలపర్స్ కాన్ఫరెన్స్ వేదికగా ఈ కొత్త iOSను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కొత్త iOS 27లో ముఖ్యంగా మొబైల్ లుక్ను మార్చేస్తూ లిక్విడ్ గ్లాస్ డిజైన్ను తీసుకొచ్చారు. అలాగే మనం రెగ్యులర్గా వాడే ఫోటోలు, మెయిల్స్ యాప్స్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు యాడ్ చేశారు. పిల్లల భద్రత కోసం చైల్డ్ సేఫ్టీ ఫీచర్ను మరింత స్ట్రాంగ్ చేశారు. అయితే అన్నింటికంటే హైలైట్ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే పవర్ఫుల్ సిరి ఏఐను ఈ iOSలో తీసుకొచ్చారు. ఇది యూజర్లకు ఒక సరికొత్త ఏఐ అనుభూతిని ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివర్లో ఇది అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ అప్డేట్ మాత్రం అన్ని ఫోన్లకు రాదు. కొన్ని వెర్షన్లకు మాత్రమే పనిచేస్తుంది. పాత మోడల్ ఐఫోన్ 11 సిరీస్ నుంచి మొదలు పెడితే ఐఫోన్ 12, 13, 14, 15 అలాగే లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ వరకు అన్ని ఫోన్లకి ఈ అప్డేట్ వస్తుంది. అంతేకాదు 2020-2022లో వచ్చిన బడ్జెట్ ఫోన్లైన ఐఫోన్ SE మోడల్స్ వాడుతున్న వారికి కూడా ఈ iOS 27 సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్లను అందరికంటే ముందే మీరు వాడి చూడాలనుకుంటే ఒక ఆప్షన్ ఉంది. ముందుగా beta.apple.com వెబ్సైట్లోకి వెళ్ళి మీ యాపిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ ఐఫోన్ సెట్టింగ్స్లోని సాఫ్ట్వేర్ అప్డేట్కి వెళ్ళి డెవలపర్ బీటా ఆప్షన్ ద్వారా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఒక్క నిమిషం, ఇది ఫస్ట్ బీటా వర్షన్ కాబట్టి ఫోన్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని ఇన్స్టాల్ చేసే ముందు మీ ఫోన్ డేటాను జాగ్రత్తగా బ్యాకప్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.